సజెషన్ ఏంటంటే ఇప్పుడు జనార్దన్ మహర్షి అని ఆయన కవిత్వం ఆయన మాల్స్ లో పెట్టాడు. మాల్స్ లో పెట్టి అమ్మకానికి పెడితే 12 ఎడిషన్స్ వచ్చాయి ఇక్కడ దాకా. అంటే అందుబాటులో ఉంటే జనాలు కొంటారు. చాలా బాగా చెప్పారు. అది పని పెట్టుకుని మాలాంటి తెలుగు పిచ్చి వాళ్ళు తప్ప విశాలందరికి వెళ్ళి నవచేతనకు వెళ్ళి ఎవరో పుస్తకాలు కొనరు. కానీ ఒక కబోర్డ్ లో పెట్టామనుకోండి, మాల్స్ ఇప్పుడు రత్నగిరి ఇట్లాంటివి వచ్చాయి మాల్స్, అక్కడ ఒక కబోర్డ్ లో బుక్ కార్నర్ అని పెట్టామనుకోండి, ముంబైలో అలా ఉన్నాయి కొన్ని మాల్స్ లో, అక్కడ హిందీ ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి. అలా బుక్ కార్నర్ అని పెట్టి ఒక కబోర్డ్ లో పెట్టామనుకోండి, నచ్చిన వాళ్ళు కొంటారు. తర్వాత పత్రికలు చదివిన వాళ్ళకి తెలుసు రచయితలు ఎవరు ఏంటి, వాళ్ళ పుస్తకాలు ఉంటే వాళ్ళకి ఆసక్తి కలిగి కొంటారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో మారుమూలా ఉంటుంది బుక్ షాపు. ఇప్పుడు కూకట్పల్లి నుంచి మెయిన్ రోడ్ వెళ్ళాలి, విశాలాంధ్రకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? ఒకటేమో సమయము, ఇంకోటి డబ్బు. ఇలాంటి కాకుండా ఇప్పుడు దగ్గరలో ఏదైనా మాల్లో ఉన్నాయనుకోండి, అక్కడ చూసి కొంటారు. రీడింగ్ హ్యాబిట్స్ కూడా తగ్గిపోతున్నాయి. రీడింగ్ హ్యాబిట్ అది కూడా ఒక అది కూడా కానీ పత్రికలు తగ్గాయి కాబట్టి డిజిటల్ పత్రికలు ఎక్కువ. ఇప్పుడు ఆన్లైన్ పత్రికలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొంతమంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరికైతే ఆసక్తి ఉందో, చదివే ఆసక్తి వాళ్ళకి కానీ అందుబాటులో ఉంటే తప్పకుండా చదువుతారు. ఇంకోటి ఏంటంటే రచయితలకు నేను చెప్పేది ఏంటంటే పబ్లికేషన్ ఆవిష్కరణలో ఉన్నంత ఉత్సాహం వాళ్ళు మార్కెటింగ్ లో చూపించట్లేదు. ఆ తర్వాత ఆ ఏజెన్సీస్ లేవు, అంటే ఆ వ్యాపార కోణంగానే వ్యాపార కోణం లేదు అనమాట. సో ఆ వ్యాపార కోణం ఉండాలి. ఇంకోటి సమీక్షలు పంపడం. ఇప్పుడు రచయితలు అవన్నీ చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది ఉద్యోగాల్లో ఉంటారు.